హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. షలోమ్ అలైకే అనగా సమాధానము, ఆరోగ్యము, ఆశీర్వాదం మీకు దొరుకుని గాక. ప్రియులారా, ఈ సమయమందు ప్రభు సన్నిధిని మనం అనుభవించుదామా? ఆయన ప్రసన్నతను కోరుకుందామా? ప్రతిరోజు ఉదయకాలము, సాయంకాలము దైవ సన్నిధిలో మనం గడపాలి. ఆయన సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. రండి, చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయమును కోరుకుందాం. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. మీ సన్నిధిని తోడుగా ఉంచి ఈ యొక్క సమయాన్ని మీకు మహిమకరంగా, మాకు దీవెనకరముగా, నీ యొక్క సంఘమునకు క్షేమాభివృద్ధికరముగా నాయన మీరు జరిగించి మహిమనొందమని, పరిశుద్ధాత్మని యొక్క నింపుదల నడిపింపు దయచేయమని యేసు ప్రభు పేర ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరం కలిసి ప్రభుని స్తుతించుదాం, మహిమపరచుదాం, ఘనపరచుదాం. నీ ముఖము మనోహరం, నీ స్వరము మాధుర్యం, నీ పాదాలు అపరంజిమయ్యం. యేసు మన యొక్క ప్రాణప్రియుడు. దేవునికి స్తుతి. పట్టుకొచ్చు ప్రభుకి స్తుతి చెల్లించుదామా?
క్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయ నీయక వెనుగట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. స్తోత్రం. హల్లెలూయా. నీవే నా వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. నీవే నా వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. పరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను
పాదాలు అపరంజిమయము నీ 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 పాదాలు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలు. పరలోక సైన్య సమూహములతో నిత్యం ఆరాధించబడుతున్న తేజోమయుడా, సమీపింపరాని తేజస్సునందు అమరత్వములో ఉన్నవాడా, నీకు వందనములు, స్తుతులు, మహిమలు చెల్లిస్తున్నా. నీ నామం ఉచ్చరించుటకు యోగ్యులము కాము. నీ మహాకృప మా మీద కుమ్మరించినందుకు, నీ రక్తము చేత మమ్మల్ని కొన్నందుకు స్తుతులు చెల్లిస్తూ, మా కొరకు వధించబడిన దేవుని గొర్రె పిల్లవైన యేసు సాగిలపడి నమస్కారం చేయొచ్చు. నిష్కలంకుడా, నిందారహితుడా, పరిశుద్ధుడా, 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, నీకే స్తోత్రములు చెల్లిస్తూ స్తుతి ఆరాధనలు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేర సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓ దేవునికి ఎంత స్తుతి, ఘనత, మహిమ మనం చెల్లించిన ఇంకా రుణస్థులమై ఉన్నాం. ఈ సమయంలో మనందరికీ అవసరమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచాడు. అది నేను మీతో పంచుకోవాలని ఆశపడుచు ఉన్నా. దేవుడు మంచివాడు, దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు చాలా చాలా గొప్పవాడు. మీ అందరికీ బైబిల్లో ఉన్న ఎడల దయచేసి కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనములో నేను చదువుతూ ఉన్నాను. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తన యొక్క జీవితంలో చిన్ననాడు కుటుంబంలో తృణీకరించబడ్డాడు, ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు. అయితే దేవుడు అతన్ని ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకుని అభిషేకించాడు తన అన్నల ఎదుట. అదే దావీదు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయాలతో ఉన్నప్పుడు వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు, గొల్యాతును చంపి. ఆ తర్వాత
తన యొక్క జీవితంలో చిన్న వయసులోనే ఎన్నో పోరాటాలు. సౌలు అనే రాజు, మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు, దావీదు మీద విషపు చూపు నిలిపి దావీదును చంపాలని చాలా మార్లు ప్రయత్నించాడు. దావీదు చస్తే నా సింహాసనం ఉంటుంది అని తలంచాడు సౌలు. కానీ సౌలును దేవుడు తృణీకరించాడు. దావీదు కష్టాల గుండా, శ్రమల గుండా, భయంకరమైనటువంటి ఉపద్రవముల గుండా, భయంకరమైనటువంటి ఆపదల గుండా, భయంకరమైన శత్రువుల యొక్క దాడుల గుండా వెళ్ళాడు. దావీదు యొక్క జీవితమును దేవుడు చూసి ఉన్నాడు. అతని సంచారములు ఎక్కడని వర్ణించగలం. అతడు అడవుల్లో తిరిగాడు, ఎడారుల్లో పరిగెత్తాడు, గుహల్లో దాక్కున్నాడు. అదుల్లాము గుహలోను, ఎనిగిదే గుహలోను, ఇంకా భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అతడు తరమగొట్టబడ్డాడు. తనకు శత్రువులుగా సౌలు, అతని కుటుంబం, అలాగే అహీతోపెలు అనేవాడు, అలాగే దోయగు అనేవాడు, ఆ తర్వాత ఫిలిష్తీయులు, ఎటు చూసినా కూడా దావీదుకు శత్రువులే. ఆ సమయంలో దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు దావీదుకు తెలిసిపోయింది, ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఇక నా యొక్క సంచారములన్నీ కూడా దేవుడు లెక్క పెట్టాడు. ప్రియులారా, ఈ మాట ద్వారా నేను మీతో ఒక మంచి మాట పంచుకోవాలనుకుంటున్నాను. దావీదు యొక్క దినములు లెక్క పెట్టిన దేవుడు నీ, నా, మనందరి దినములు లెక్క పెట్టడా? మన సంచార దినములను దేవుడు లెక్కించి ఉన్నాడు. ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాం, ఏ పని చేయాలి, ఏ రీతిగా దేవుని ఘనపరచాలి, ఏ రీతిగా దేవుని కీర్తి తీసుకొని రావాలో దేవునికి బాగా తెలుసు. దావీదుకు తెలిసిపోయింది. సౌలు కానీ, అతని కుటుంబీకులు కానీ, దోయగు అనేవాడు కానీ, అలాగే ఫిలిస్తీయులు కానీ, అహీతోపెలు కానీ, ఇలా ఎంతమంది శత్రువులు తన మీదకి దాడిగా వచ్చినా వారందరి చేతుల్లో నుంచి దేవుడు అతన్ని తప్పిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే అతని సంచారములను దేవుడు లెక్క కట్టాడు. అంటే దావీదుకు బహుశా తెలిసిపోయిందేమో. తర్వాత కాలంలో దావీదును ఒక ప్రవక్తగా ప్రజలు చూశారు. అతని యొక్క జీవితంలో ఒక ముగ్గురు దైవ సేవకుల యొక్క పాత్ర ఉన్నది. ఒకరు సమూయేలు, రెండో వ్యక్తి నాతాను, మూడో వ్యక్తి గాదు. సో వీరి ముగ్గురి యొక్క ప్రవక్తల యొక్క ఆ యొక్క నడిపింపు, లేకపోతే హెచ్చరిక, పురికొల్పు, సహవాసం ద్వారా దావీదు నడిపించబడ్డాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకు ఒక సువర్ణ యుగాన్ని అందించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రజలకు అంత మంచి రూలింగ్, ద గోల్డెన్ డేస్ అంటే ఎవరు కూడా ఇవ్వలేకపోయేది. దావీదు యొక్క సంచారములను దేవుడు లెక్క పెట్టాడు. అంటే నీ జీవితము యొక్క భవిష్యత్తును, జరుగుతున్న సంగతులను, జరిగిన సంగతులను అన్ని చూశాడు దేవుడు. ఆయన సెలవు లేకుండా నిన్ను ఆ పరిస్థితులు కూడా తీసుకుని వెళ్ళాడు. కనుక దేనికి నీవు నేను భయపడకూడదు. ఆయన భక్తులను వారు నడుచుట, కూర్చునుట, పడుకునుట, అలాగే మాట్లాడుట, సంచారం చేయుట అన్ని కూడా దేవుడు లెక్క పెట్టి ఉన్నాడు. 24 గంటల్లో మనం ఎక్కడ ఏ పని చేయాలో దేవునికి బాగా తెలుసు. అది ఒక ఆత్మీయ పురికొల్పు, ప్రోత్సాహంతో కూడినటువంటి ఒక మాట మీతో నేను పంచుకుంటున్నాను. రెండవదిగా మీరు గమనించినట్లయితే దావీదు తన యొక్క సంచారములలో కన్నీళ్లు ఎక్కువగా కార్చినట్టుగా చూస్తాం. ఇంకా మిగిలిన అధ్యాయాల్లో కూడా ఈ కీర్తన గ్రంథంలో 7 పశ్చాత్తాప కీర్తనలు ఉన్నాయి దావీదువి. కీర్తనల గ్రంథంలో అతడి యొక్క పశ్చాత్తాప ప్రార్థనలో కన్నీరు ఒక మున్నేరులాగా, ఒక ఏరులాగా ప్రవహించింది.
కొన్నిసార్లు అతను అంటాడు కదా, నా యొక్క పరుపు కొట్టుకుపోతుంది నా కన్నీటి చేత అంటాడు. నిజంగా చెప్పాలంటే దావీదు యొక్క కన్నీరు దేవుడు ఇష్టపడి, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఒక బుడ్డి ఉన్నది, దాన్ని ఇంగ్లీష్లో ఒక బాటిల్ అంటారు, ఆ యొక్క బాటిల్లో దేవుడు దాచిపెట్టాడు. కన్నీటిని దాచిపెట్టే దేవుడు. ఒకటి, సంచార దినములు లెక్కించే దేవుడు. రెండు, కన్నీటిని ఆయన యొక్క బుడిలో దాచిపెట్టే దేవుడు. ఒకసారి నేను పంచుకున్నాను. సిహెచ్ స్పర్జన్, చార్లెస్ హెడెన్ స్పర్జన్ అనే ఒక దైవ సేవకుడు, లండన్ పాదిరి అని పిలువబడ్డాడు. ఆయన అంటారు కదా, భక్తులు విశ్వాసులు కార్చే కన్నీటి బొట్టు దేవుని హృదయాన్ని తాకే ఒక శూలాలు లాంటివి, ప్రియులారా, బాణాలు లాంటివి. మనము కార్చే కన్నీరు దేవుని యొక్క హృదయాన్ని తాకుతాయి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన గొప్ప మారు మనసు కలుగు చేస్తుంది. పిడికెడితో విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చిపో విత్తువాడు సంతోషంతో పంట కోసుకొని వస్తాడు. కన్నీటికి దైవ సన్నిధిలో విలువుంది. యాకోబు అనే భక్తుడు ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతా కూడా కన్నీరు కారిస్తే దేవుడు అతన్ని యాకోబును కాస్త ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించాడు. మగసిరితనం దేవుని ఎదుట తెలుసా? నిజమైన కన్నీటి ప్రార్థన. పురుషులు సహజంగా కన్నీరు కార్చరు, స్త్రీలకు వద్దన్నా సరే వచ్చి పడిపోతాయి. కానీ దేవుని కృప ఏంటి చెప్పమంటారా? స్త్రీలు కార్చిన కన్నీటికి దేవుడు ఎక్కువ జవాబులు ఇస్తుంటాడేమో. ఎప్పుడైతే పురుషులు కూడా కన్నీరు కార్చడం మొదలు పెడతారో వారి ప్రార్థనలకు దేవుడు అద్భుతంగా జవాబిస్తాడు. నిజంగా మన దేవుడు కన్నీటిని దాటి పోయే దేవుడు కాదు. కన్నీటిని ఆయన దగ్గర బుడ్డిలో దాచిపెట్టే దేవుడు. అలాగే చూసినట్లయితే మూడవదిగా, అవి నీ కవిలలో కనబడును కదా. ఏమిటి కనబడేది? కవిలే అంటే పుస్తకము లేకపోతే గ్రంథం. గ్రంథం అంటే రాస్తున్నటువంటి సందర్భం అన్నమాట. దేవుని దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయండి. వాటిలో ప్రాముఖ్యంగా ప్రార్థనల పుస్తకాలు ఉంటాయి, గ్రంథాలే ఉంటాయి. మనకు తెలుసు, చాలా మంది భక్తుడు, ప్రార్థనాపరుడైన జాన్ హైడ్ అని ఒక ఆయన ఉత్తర భారతదేశంలో వచ్చి గొప్ప సేవ చేశాడు. ప్రార్థనాపరుడైన డేవిడ్ బ్రైనార్డ్ అని ఒక ఆయన రెడ్డినియన్ల మధ్య అమెరికాలో గొప్ప సేవ చేశాడు. వీరందరూ కూడా ప్రార్థనాపరులు. ప్రార్థనాపరుడైన బెవింగ్టన్ చెట్టు యొక్క తొరల్లో దూరి, అలాగే గడ్డివాముల్లో దూరి ప్రార్థన చేశాడు. ప్రార్థనలు దేవుని యొక్క పుస్తకంలో వ్రాయబడతాయి. ఒక తల్లి నా దగ్గరికి వచ్చాను, అయ్యా నేను ఇలాంటి ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థన చేయవచ్చా అని అడిగింది. ఏమిటంటే తన యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తు, మంచి లైఫ్ పార్ట్నర్స్ రావాలని ఒక 5 ప్రార్థనాంశాలు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంది. నేను అన్నాను, తదాస్తు అన్నా. మీరు ఏమైతే ప్రార్థన చేస్తున్నారో అది కరెక్ట్. విశ్వాసులైన బిడ్డలు, భయభక్తులు కలిగిన వారు, ఆత్మీయ జీవితంతో పాటు మంచి స్థితిలో, స్థాయిలో ఒక చక్కగా ఉన్నటువంటి బిడ్డలు కావాలని కోరుకోవడం తప్పేం కాదు. అయితే దేవుని చిత్తానికి మొదటి స్థానం ఇచ్చారు కాబట్టి దేవుడు మీ యొక్క నలుగురు పిల్లలకు కూడా శుభము కలుగునుగాక, జరిగించునుగాక అని శుభవాక్కు పలికినప్పుడు 4 సంవత్సరాల్లోనే నలుగురు పిల్లలకు కూడా శుభకార్యాలు జరిగినాయి. పిల్లరా, అద్భుతం, ఆశ్చర్యం. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని యొక్క పుస్తకంలో వ్రాయబడుతుంది. సో 3 విషయాలు గుర్తుంచుకోనండి. ఆయన మన సంచారములను లెక్కించి ఉన్నాడు, అనగా మన జీవిత దినములన్నింటిని లెక్కించి ఉన్నాడు. రెండోదిగా గుర్తుంచుకోనండి, మనం కార్చే కన్నీటిని ఆయన బుడిలో దాచుతూ ఉన్నాడు. మూడోదిగా గుర్తుంచుకోనండి, మనం చేసే ప్రార్థనలు తన పుస్తకంలో రాసుకుంటూ ఉన్నాడు. ఇంతకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా? ఇంతకు నీవు కన్నీరు కారుస్తున్నావా లేదా? ఇంతకు దేవుడు నిన్ను చూస్తున్నాడు అని ఒక భయం కలిగి, ఒక భక్తి కలిగి చక్కగా ఆయన త్రోవలో నడుస్తున్నావా లేదా? మన దినములను మనం గ్రహించినట్లుగా జ్ఞాన హృదయం కావాలి. ఎప్పుడైతే ఒక చక్కని జ్ఞానంతో, వివేచనతో నడుచుకుంటామో మన సంచారములన్నింటినీ ఆయన లెక్కిస్తాడు. దావీదును లెక్కించాడు. దావీదు శత్రువులందరూ కూడా లయమైపోయారు, నాశనమైపోయారు, తుడిచిపెట్టబడ్డారు. కానీ దావీదును, అతని కుటుంబమును
నిరంతరం దేవుడు దీవించి నిత్యము అతని సింహాసనాన్ని ఉంచుతానని చెప్పాడు, నిబంధన చేశాడు. దాన్ని డేవిడిక్ కవెనెంట్ అంటారు. దావీదుతో చేసిన నిబంధన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చాడు. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో కూడా ఒక క్రమబద్ధమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలని, ఒక కన్నీటి ప్రార్థన జీవితమును ఆత్మను కలిగి ఉండాలని, మంచి ప్రార్థనలు దైవసనంలో స్పష్టంగా, తేటగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మీరు అడగాలని దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా ఈరోజు నా ద్వారా మీతో మాట్లాడుచున్నాడు. అట్టి కృప మీరు పొందుకొని జవాబులు అనుభవించుదురుగాక. దైవ సన్నిధిలో ఉన్నటువంటి పుస్తకము మీ ప్రార్థనలతో నింపబడాలి. దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క బుడ్డి మీ కన్నిటితో నింపబడాలి. దేవుడు మీ సంచార దినములను చక్కగా అమర్చాలి. దావీదుని ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తిని అతన్ని తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయులకు 2వ రాజుగా 30 సంవత్సరాలకే ఏర్పాటు చేసి, హెబ్రోన్లో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములు ఒక గొప్ప పరిపాలన జరిగించి దావీదును దేవుడు దీవించాడు. దేవుని కృప దావీదు మీద ఉన్నది. అలాగే అట్టి కృపను మీ జీవితంలో మీరు పొందుకోవాలని కోరుతూ ఈ మాటల ద్వారా మీరు ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందురు గాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రేమగల మా తండ్రి, నీకు వందన స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. నీవు చెప్పమన్న మాటలన్నీ చెప్పాను. నీ ప్రజల హృదయములలో మీరే కార్యం జరిగించుకొని నీ ఎదుట చక్కగా నడుచుటకును, మంచి కన్నీటి ప్రార్థనా జీవితమును కట్టుకున్నట్టుకును, నీ యొక్క పుస్తకంలో రాసే ఆ ప్రార్థనా మనవులు చేయుటకును సహాయములు చేయమని సమస్తము నీకు అప్పగిస్తూ, ఈరోజు ఎవరైతే కన్నీటి గుండా వెళ్తున్నారో, శత్రువుల యొక్క దాడుల గుండా వెళ్తున్నారో, నాయన జవాబులు రాకుండా ఇంకా ఎదురు చూస్తున్నారో, వారందరికీ నీవు జవాబులను గ్రహించి నీకు మహిమ తెచ్చుకొని సాక్షులుగా నిలబెట్టుకొనుమని యేసుక్రీస్తు వారి పేర ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్ అలైకేం. గాడ్ బ్లెస్ యూ.